వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తుంటాము, ఏదైనా సరే ప్రభుత్వాన్ని నడపడం అంటే కేవలం రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళు మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలిపితేనే అది ప్రభుత్వం అవుతుంది. గవర్నరు తన స్పీచ్లో కూడా మై గవర్నమెంట్ అని మాట్లాడతారు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా, గతంలో ఏ పార్టీలో పనిచేసినా, ఏమైనా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఆ ప్రభుత్వాన్ని తన ప్రభుత్వం అన్నట్టుగా చెప్తారు. ఎందుకంటే ప్రభుత్వం అంటే కేవలము నాయకులు లేదా మంత్రులే కాదు, దాంట్లో ఉన్న అధికారులతో సహా. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఉద్యోగుల్లో ఒక గుబులైతే మొదలైందని చెప్పాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే క్రమంలో గత 5 ఏళ్ల పాటు వైసీపీ హయాంలో తమకు అనుకున్నంత న్యాయం జరగలేదు, అన్యాయం జరిగింది. ఓవైపు సిపిఎస్ రద్దుకు సంబంధించి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి కానివ్వండి, ఇతరత్రా ఎన్నో ఆలోచనలు, వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నది వాళ్ళ మీద ఉన్న ఆరోపణ. ఆ నేపథ్యంలోనే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. అంటావా సీఎం, అంటావా సీఎం అంటూ టీచర్లు కూడా బయటకు వచ్చి పాటలు పాడిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఆ రోజు కూటమిగా ముందుకు వెళ్లే క్రమంలో వైసీపీ ఏ రంగాలనైతే పట్టించుకోలేదో అందులో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన జీతాల తేదీలు, పెన్షనర్లకు సంబంధించిన అంశాలు, డిఏలు, ఐఆర్లు, పిఆర్సీలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సాల్వ్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ మాటలు నమ్మి ఉద్యోగులు ఇప్పుడు వాళ్లకు అధికారాన్ని కట్టబెట్టారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వ మార్పులో ఉద్యోగులకు సంబంధించిన అంశం కూడా చాలా కీలకమైందన్నది ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి తెలుసు, ఎప్పుడైతే ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను మనం చూస్తామో మొదటి రౌండ్లో వచ్చే ఆ పోస్టల్ బ్యాలెట్లే ఈ రాష్ట్రానికి సంబంధించి, ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా సరే ప్రజల మూడ్ని చెప్తాయి అని చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఉద్యోగులు వన్ సైడెడ్గా కూటమి ప్రభుత్వానికి వేయడము, దాని కంటిన్యూషన్లోనే ఇవాళ 175 స్థానాలకు గాను 174 స్థానాలు కూటమికి అందుకోవడానికి కారణంగా మారాయి. ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 18 నెలల కాలమైన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్స్ మాత్రం కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. దానికి సంబంధించిన ఫస్ట్ ఒక బైట్ చూపిస్తాను. రెవెన్యూ రిసీట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే జీతభత్యాలకు సంబంధించిన అంశాన్ని మీద డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఆ బయట ఒకసారి మనం చూద్దాం. ఎంప్లాయీస్ శాలరీస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఓన్ రెవెన్యూ రిసోర్సెస్. రెవెన్యూ రిసీప్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి 100% ఎస్టాబ్లిష్ సరిపోతుంది. అదే కేరళ 60%, అదే తెలంగాణ 40నో 30నో. అంటే పెంచుకుంటూ వెళ్ళిపోయారు వెనక్కి చూడకుండా. ఇప్పుడు అవన్నీ నేను చేయాలంటే ఎవరు తీసేస్తాం, ఎవరిని తీసేయలేం. ఎట్లా రీస్ట్రక్చర్ చేయాలి? రెవెన్యూ రిసీట్స్, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు రెండూ సమానంగా ఉన్నాయి. ఇప్పుడు రీస్ట్రక్చర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మేము ఉద్యోగాలు తొలగించే పరిస్థితి లేదు కాబట్టి అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో నిజంగానే రెవెన్యూ రిసీట్స్కి అలాగే ఉద్యోగుల జీతాలకు సంబంధించిన పర్సంటేజ్ ఎంత అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ఒక చిన్న లెక్క చెప్తాను నేను మీకు. అందులో ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు రెవెన్యూ రిసీట్స్లో 24 నుంచి 27% మాత్రమే ఉంది. అంతేకాకుండా మిగిలిన ఏవైతే డిఏలు కానివ్వండి, ఐఆర్లు కానీ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నింటినీ కలిపినా సరే 30% ఇది మించవు అన్నది ఒక నెంబర్ చెప్తుంది మనకి. ఆ నేపథ్యంలో ఇప్పుడు చూస్తేనేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్న ప్రకారము 100కు 100% ఆల్రెడీ వెళ్ళిపోతుందన్న అనుమానం వచ్చేలాగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా చూస్తే మాత్రం 2023-2024లో రెవెన్యూ రిసీట్స్ దాదాపుగా 2,06,280 కోట్లలో రెవెన్యూ రిసీట్స్ ఉంటే జీతాలు కేవలం 48,000 కోట్లు మాత్రమే ఉన్నాయంటే 23 నుంచి 26% ఉండేవి అన్నది ఒక విషయం మనకు తెలుస్తుంది. అదే 2024 నుంచి 25 వరకు వచ్చేటప్పటికి 2,01,186 కోట్ల రెవెన్యూ రిసీట్స్ ఉంటే అందులో జీతాలు దాదాపుగా 54,000 కోట్లు ఉండేవంటే 24 నుంచి 27% మాత్రమే రెవెన్యూ రిసీట్స్లో శాలరీస్ సంబంధించిన అంశాలు ఉండేవి. ఇక 2025-2026 అంచనా ప్రకారం చూస్తే 2,17,977 కోట్ల రూపాయల రెవెన్యూ రిసీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అందులో 55,000 కోట్లు అంటే 25 నుంచి 28% మాత్రమే వాళ్ళ శాలరీస్ ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కలేంటి?
అది ఎంత మాత్రం నిజం అన్నది ఒక డిస్కషన్ మనకు జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఆయన చెప్పిన మరొక అంశము తెలంగాణ రాష్ట్రంలో ఇది 30% మించదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30% మించట్లేదు. ఓవరాల్గా చూస్తే ఏంటి అసలు వేరే రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది అన్నది ఒకసారి మనము పిఆర్ఎస్ ప్రకారం, అంటే పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రకారం చూస్తే 2024-25 రిపోర్ట్ ప్రకారం చూస్తే భారతదేశంలోని 28 రాష్ట్రాల సగటు ఉద్యోగుల జీతాలు అంటే శాలరీస్ అండ్ వేజెస్ 27% మించి లేవు, అంటే రెవెన్యూ రిసీట్స్లో 27% మించి లేవు అన్నది చెప్తున్నారు. ఇక కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు ప్లస్ పెన్షన్లు ప్లస్ వడ్డీ చెల్లింపులు అన్నీ కలిపినా సరే 52% ఉంది అన్నది. అంటే ఇది డెవలప్మెంట్ అంటే క్యాపిటల్ ఖర్చులను తగ్గిస్తున్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక పిఆర్సీలు అంటే పే రివిజన్ కమిషన్ కానివ్వండి, డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిలు కానివ్వండి, ఉద్యోగుల సంఖ్య అవన్నీ మీద కూడా ఆధారపడి మారుతుంటాయి. ఆ ప్రకారం చూస్తే 2022-23లో కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్రాల శాలరీ బిల్లులు 10 సంవత్సరాల్లో 2.5% పెరిగాయి. అంటే అంతకుముందు 16.6 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు దానికి సంబంధించి ఎక్స్పెండిచర్లో 43% కమిటెడ్ ఖర్చుగా అది మారింది అన్నది. ముఖ్యమైన రాష్ట్రాల్లో చూస్తే మాత్రం అవి అన్నది ఖచ్చితంగా మారుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ వస్తున్నాం. అందులో హయ్యెస్ట్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పంజాబ్ 34% జీతాలు ఇస్తుంటే 76% అన్నది కమిటెడ్ ఎక్స్పెండిచర్ కనిపిస్తుంది. ఇక కేరళ అది 71%, అస్సాం 57%, కర్ణాటక 58%. అంటే ఇదేది కమిటెడ్ ఎక్స్పెండిచర్స్. ఆ ప్రకారం చూస్తే అస్సాం 33% జీతాలు ఇస్తే కర్ణాటక 31% జీతాలు ఇస్తుంది. ఇక మహారాష్ట్ర కూడా 32% మించట్లేదు. ఉత్తరప్రదేశ్లో కూడా అది తక్కువనే ఉంది. రాజస్థాన్లో కూడా అది తక్కువనే ఉంది. అంటే ఆ విధంగా చూస్తే జార్ఖండ్ ఇవన్నీ చూస్తే మాత్రం 15% మించి ఇవాళ అక్కడ ఖర్చులు లేవు అన్నదైతే చెప్తున్న నేపథ్యం మనం చూస్తాం. ఇక ఛత్తీస్గఢ్లో కూడా 28%. ఇలాంటివంటే గోవాలో చూసినా సరే ఇవన్నీ అంటే సగటున 22-23లో 29% మించి జీతాలు లేవు అని చెప్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చెప్పిన 100% జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఏ బేసిస్ మీద ఆయన చెప్తున్నారు అన్నది మనం చూడాల్సిన అంశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా చూస్తే ఎంతో కొంత వైసీపీ మొదటి నుంచి కూడా ఒక ఆరోపణ చేస్తూ వస్తుంది. ఆ వైసీపీ చెప్తున్న దాని ప్రకారము గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో ఉద్యోగులకు మేము మంచే చేశాము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో దాని గురించి మాట్లాడారు. బుగ్గన రాజేంద్రనాథ్ చాలా క్లియర్గా చెప్తున్నారు, గత 5 ఏళ్లలో మేము రాష్ట్రానికి ఏం చేశాము, అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ ఉద్యోగులకు సంబంధించిన అంశాలకు సంబంధించి మాట్లాడుతూ ఆయన కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేశారు. వైసీపీ హయాంలో ఐఆర్ని 27% ఇచ్చామని చెప్పారు. అలాగే 11వ పిఆర్సీకి సంబంధించిన కమిషన్ అమలు చేసి ఫిట్మెంటు అరియర్స్ క్లియర్ చేశామని కూడా ఆయన అన్నారు. డిఏ బకాయిలకు సంబంధించిన క్లియరెన్స్లు 7 నుంచి 8 డిఏలు పెండింగ్లో ఉన్నా సరే చివరి 2 సంవత్సరాలు డిఏలను క్లియర్ చేశామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పటికప్పుడు సమస్య ఉందన్నప్పుడు ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వాళ్ళను మేము కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాము. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వలేకపోయినా జీపీఎస్ అయితే ఇచ్చామన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏం మాట్లాడారు కూడా ఒకసారి మనం చూడాలి. ఎందుకంటే ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన దాని గురించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు, డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి బుగ్గన రాజేంద్రనాథ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సివిల్ సప్లైస్ రాలే, పౌర సరఫరాలు, పబ్లిక్ హెల్త్ రాలే, షుగర్స్ రాలే, సర్వే రాలే, వ్యవసాయ శాఖ రాలే, పరిశ్రమ శాఖ రాలే, కోఆపరేటివ్ రాలే, రవాణా శాఖ రాలే, ఐఎన్పిఆర్ రాలే, ఆర్ఎండ్బి రోడ్లు భవనాలు రాలే, మైన్స్ అండ్ జియాలజీ భూగర్భ శాఖ రాలే, ట్రైబల్ వెల్ఫేర్ రాలే, బీసీ వెల్ఫేర్ రాలే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాలే, పంచాయత్ రాజ్ రాలే, ఆర్డబ్ల్యూఎస్ రాలే, వాటర్ రిసోర్సెస్ రాలే, అరణ్య శాఖ రాలే, ఐసిడిఎస్ రాలే. ఇది 10వ తారీఖు. ఎన్ని మాటలు అంటారండి మమ్మల్ని. ఎంప్లాయీస్ కూడా ఒక్కసారి చూసుకోవాలబ్బా మీరు కూడా. ఇది కాక మాకంటే ఏదో కోవిడ్ విపరీతమైన ఇబ్బందులు. ఇప్పుడు కేంద్రం కూటమి అసలు బ్రహ్మాండంగా ఏం అడుగుతుంది ఇస్తుంటే మాకేం కూటమి లేదు, సింగిలే. ఇది ఇంకా నిజం చెప్పాలంటే ఏమనంటే మా జీతాల ఖర్చు ఎక్కువ. ఎందుకండి జీతాల ఖర్చులు లెక్కేస్తే మీ రాబడిలో మీ ఖర్చులు లెక్కేస్తే మాది 87%, మీది 87%. మా రాష్ట్ర రాబడి మా సమయంలో 61,146 కోట్లు అయితే 53,051 కోట్లు మా ఖర్చు. ఇప్పుడు 1,02,000 కోట్లు మీ రాబడి ఉంది, 89,000 ఖర్చు. అది 87%, ఇది 87%. పైగా మీరేమంటారు, అసలు పండగ చేసుకోండి అంటే హ్యాపీ దీపావళి. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, హ్యాపీ దీపావళి. ఇది కాక మీరు ఇంకోటి సో 1వ తారీఖు జీతాలు ఇస్తామన్నది కూటమి ప్రభుత్వం ఇచ్చిన మొదటి హామీ. ఇక మిగిలిన అంశాలన్నిటి గురించి మనం మాట్లాడిన నేపథ్యంలో 10వ తారీఖు వచ్చినా సరే దాదాపుగా 18 డిపార్ట్మెంట్లకు ఇప్పటిదాకా శాలరీలు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ కాలేదు అన్నది వైసీపీ చెప్తున్నమాట. ఓవరాల్గా చూస్తే ప్రజలు
ఉద్యోగులను ఎలా చూస్తున్నారు, అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపైన ఎలా స్పందిస్తుందో విషయం ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, అలాగే ఏపీ జేఏసీ అమరావతికి సంబంధించిన అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ బాగున్నారా? సార్ నమస్కారం సార్, బాగానే ఉన్నాం సార్. ఎందుకు నన్ను బాగున్నారని అడిగానంటే, నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఇప్పటిదాకా 18 డిపార్ట్మెంట్లకు ఇంకా శాలరీ ఇస్తారు, అందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉందన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే 1వ తారీఖు జీతాలు ఇస్తామన్న కూటమి వాళ్ళ మాటను తప్పుతోంది అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సార్ ఓవరాల్గా డిస్కస్ చేద్దాం. అసలు అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఎక్కడ దాకా వెళ్ళింది, ఎలా ఉంది అన్నది ఒకసారి. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వాలు వచ్చే ఆదాయం ఉద్యోగులకే సరిపోతుందన్నటువంటి ఒక మాట అనేది అది ప్రజలకి చెప్తున్నటువంటి ఒక అంశం. అవును. కానీ ఉద్యోగుల్ని ఎంతమంది ఉండాలనేది ప్రభుత్వాలు నిర్ణయించుకుంటాయి. బయట నుంచి నిరుద్యోగులకు కానీ లేకపోతే ప్రజలు కానీ మాకు ఉద్యోగాలు ఏంటంటే ప్రభుత్వం ఒట్టిగా ఉద్యోగాలు ఏమి ఇవ్వదు. అవును. సో ఇదంతా కూడా ప్రభుత్వానికి ప్రజల సేవలు చేయటానికి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రభుత్వ అభివృద్ధి పథకాలని ప్రజలకు చేర్చాలంటే ప్రభుత్వ ఉద్యోగులు కావాలని ప్రభుత్వం భావించి ఇటు ఉద్యోగులు కానీ లేకపోతే చదువు చెప్పేదానికి టీచర్లు కానీ లేకపోతే ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ప్రజల సేవార్థమే తీసుకుంటుంది. సో ఎంతమందిని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది ప్రభుత్వాలు ఇష్టం. అది బయట ప్రజలు అనుకుంటే ఉద్యోగాలు రావు. సో అటువంటి నేపథ్యంలో వాళ్ళ అవసరం మేరకు మాత్రమే ప్రభుత్వాలు ఉద్యోగుల నియామకాలు జరుపుతాయి. మరి ఎంత అవసరం ఉంది, నీ ఆదాయం ఎంత, ఎంతమందిని తీసుకోవాలనేది వారికి ఒక క్లారిటీ ఉండాలి కదా. అవును. మరి క్లారిటీ లేకుండా ఉద్యోగుల కోసమే జీతాలు ఇవ్వటం కోసమే మా ఆదాయం అంతా సరిపోతుంది అని అనడం అనేది అది ప్రభుత్వాల విజ్ఞతగా వదిలేస్తాను. ఎందుకంటే పాలకులు ఆ విధంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఒక అంచనాలు ఉండాలి. వాళ్ళ అంచనాలు వాళ్ళు తప్పుతున్నారంటే మనకు తెలియదు, ప్రజలకు సమాధానం చెప్పాలి వాళ్ళు. మాకైతే అలాంటి సంబంధం లేదు. అంటే ఎందుకంటే నాకు క్వశ్చన్ ఉంది. ఎందుకంటే ఏదైనా కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలి అంటే మొదటగా వాళ్ళు చేసే పని ఖచ్చితంగా ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ అన్నదాన్ని చాలా కీలకంగా చెప్తూ ఉంటారు. సో అక్కడ నుంచి క్లియరెన్స్ వస్తే తప్ప నోటిఫికేషన్లు కానివ్వండి, కొత్తగా రిక్రూట్మెంట్లు కానీ జరగమని అందరికీ తెలిసినప్పుడు సో ఆ లెక్కాపత్రం వాళ్ళ దగ్గరే మొదటి ఉంటుంది కదా బొప్పరాజు గారు. అవును, కరెక్ట్. అదే కరెక్ట్. ఏదైనా సరే ₹1 ఎవరికైనా జీతం ఇవ్వాలన్నా అది రెగ్యులర్ ఎంప్లాయ్ కానివ్వండి, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కానివ్వండి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ కానివ్వండి, లేదా ఎవరికైనా సరే పార్ట్ టైం, ఫుల్ టైం, కంటింజెంట్ ఏ ఎంప్లాయ్కైనా ఇవ్వాలన్నా సరే ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి. మరి ఆర్థిక శాఖ లెక్కలు చెప్పలేదా, ఆర్థిక శాఖలు స్పష్టత ఇవ్వరా? సో ఇదంతా అలా చెప్పడం అనేది ప్రభుత్వాలు కరెక్ట్ కాదు. ఉద్యోగులు అనే వాళ్ళు వేరు కాదు, వాళ్ళు ప్రజల్లో భాగమే, వాళ్ళ అవసరాల కోసమే ఉద్యోగులు నియమిస్తారు. రెండవది ఏదైతే ప్రధాన అభియోగం రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగులు సరిపోతుంది అనేది కరెక్ట్ కాదు. ఎలా కాదంటే రాష్ట్ర ఆదాయాన్ని స్టేట్ ట్యాక్స్ రూపంలో చెప్పేటువంటి వచ్చే ఆదాయం వేరు, అంటే రాష్ట్ర స్టేట్ ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు స్టేట్ది, అది వేరు. సెంట్రల్ ఇన్కమ్ అంటే సెంట్రల్ నుంచి మన ట్యాక్స్ తీసుకొని సెంట్రల్ నుంచి ఇస్తారు, అది వేరు. సో స్టేట్ ఓన్ రెవెన్యూలో తీసుకొని 90% ఉంది, 100% ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. మనకు వచ్చే సెంట్రల్ నుంచి షేర్ అది కదా మెయిన్. అవును అవును. సో దాంట్లో పోల్చి చూసినప్పుడు 60% కన్నా మించదనేది మా లెక్క స్పష్టం. ఏ ప్రభుత్వాలని చెప్పొచ్చు. అది ఓకే. ఓన్ రెవెన్యూ అంటే ఇక్కడ ఆదాయం ఇక్కడే ఆగిపోతుంది, అది మన సొంతది స్టేట్ ఓన్ రెవెన్యూ. సో మన ట్యాక్సుల రూపంలో సెంట్రల్ తీసుకొని మొత్తం షేర్ ఇస్తుంది ప్రతి నెల. అవును. అవి కలుపుకొని చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 50-60% దాటదు. సరే, ఇక మూడోది మరి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నియామకాలు. మరి వాళ్ళ టైంలో కూడా 80% మాకు ఏదైతే స్టేట్ ఓన్ రెవెన్యూలో ఆదాయానికి ఉద్యోగులు సరిపోతున్నారో అది ఓన్లీ ఆయన వారు చెప్పిన లెక్క కూడా స్టేట్ రెవెన్యూ ఓన్ సోర్స్ గురించే చెప్తున్నారు వాళ్ళు. సెంట్రల్ ట్యాక్స్ కలిపి చెప్పట్లా. ఇలా చెప్పినందువల్ల ప్రజలు ఏమనుకుంటారంటే అమ్మో మొత్తం ఉద్యోగులకే సరిపోతుందేమో అనుకుంటారు. సో అది తప్పు లెక్క.
సెంట్రల్ నుంచి వచ్చే సోర్స్ ఇన్కమ్ కూడా కలిపి చెప్పాలి. చెప్పినప్పుడు అది లెక్క మొత్తం కూడా. Right. సో ఆ విధంగా చేసినప్పుడు అంత ఇబ్బంది అయినప్పుడు మరి గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు 3 లక్షల మందిని కొత్తగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొస్తారు చెప్పండి? అవును. సో తీసుకొచ్చారంటే అవసరం ఉందనే కదా ఉద్యోగులు. అవసరం లేకపోతే ఏముంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం, అందరు బతుకుతున్నట్టుగానే. సో మేమందరూ పరీక్షలు పెట్టి పరీక్షల్లో నెగ్గి దాని ద్వారా లక్షల మంది పరీక్షలు రాసి సంవత్సరాల తరబడి చదువుకొని కష్టపడి వస్తాం. అవును. వచ్చినటువంటి ఉద్యోగం కష్టపడి చేసింది అది. సో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇంత జీతాలు ఇస్తాం, ఇంత చేస్తామని ప్రభుత్వాలు చెప్తాయి, దాని మేరకు మేము వస్తాం. అంతేగాని ఆ విధంగా ప్రభుత్వాలు మరి 3 లక్షల మందిని ఇంకా అదనంగా తీసుకొచ్చారు. తెచ్చినందువల్ల ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి వాళ్ళ లెక్కలు చూస్తే 94% వెళ్ళిపోయిందని చెప్తున్నారు ఈ ప్రభుత్వం. అవును. ఎందుకంటే పోయిన ప్రభుత్వం కొత్తగా ఇంకా తీసుకొచ్చిందని. సో ఇలా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఎందుకు తెచ్చారనేది ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. మరి కాదు అంటే అవసరం లేకుండా ఉద్యోగాల ఏమన్నా కల్పన జరగలేదు గతంలో అన్నది తెచ్చారా? కాదు కదా. ప్రభుత్వాలకు కొత్తగా ఉద్యోగాలు తీసుకురాలేదని మరి ఒక ఈ మాట రోజు చెప్తున్నారు. ఒక్కొక్క ఉద్యోగి వేల సంఖ్యలో ఖాళీలు, లక్షల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి ఇప్పటికి కూడా. అవును. జనాభా పెరిగిపోతుందని మీరే చెప్తున్నారు. మరి జిల్లాలు పెంచుకుంటున్నారు, మండలాలు పెంచుకుంటున్నారు, కాన్స్టిట్యున్సీలు పెంచుకుంటున్నారు. మరి పెరిగినప్పుడు ఉద్యోగుల సంఖ్య పెరగదా? అవును. ఆదాయ అయితే మార్గాలు ఎలా అయితే ఇక్కడ ఒక చూడాలని పాయింట్ మీ చెప్పాలి. మీరు ప్రభుత్వ నిన్న పాలకులు ఇష్టం అది. అయితే నిన్న అంటే చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే మేము ఉద్యోగులను తీసేసే అవకాశం లేదు కాబట్టి రీఆర్గనైజ్ లేదా రీస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉందన్న ఒక పాయింట్ వాడారు. సో ఇది ఏమైనా హింట్ అనుకోవాలా, వార్నింగ్ అనుకోవాలా? ఓవైపు ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కటిగా ఆల్రెడీ ఇప్పటికే ప్రైవేట్ పరం చేసేందుకు పీపీపీ పేరుతో జరుగుతున్నాయని చెప్పి ఒక ఆందోళన ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఈ రీస్ట్రక్చర్ అనే పేరుతో ఎలాంటి హింట్ ఇచ్చారనుకోవాలంటారు? ఏం లేదండి, అది చాలా ఎలాంటి ఆందోళన లేదు. చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల దీపావళికి 2 రోజుల ముందుగా జరిగినటువంటి ఉద్యోగ సంఘాలు జరిగిన సమావేశంలో చాలా స్పష్టంగా అన్ని గత చుట్టుపక్కల ఉన్నటువంటి ఇందాక మీరు చెప్పినట్టుగా చుట్టూ ఉన్నటువంటి మన దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు అయ్యే ఖర్చు అవి మొత్తం చెబుతూనే, సో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇంకా ప్రభుత్వ పరంగా కొత్తగా గ్రామ వార్డు సచివాలయం 1,50,000 మంది తేవటం కానీ, ఆర్టీసీలో ఉన్నటువంటి 70,000 మంది మళ్ళీ ప్రభుత్వ జీతాలు ఇవ్వటం కానీ, లేకపోతే వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి ఉద్యోగులు 30,000 మంది అవటం కానీ, ఇలా చాలా మంది ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోకి గత ప్రభుత్వాలు తెచ్చారు కాబట్టి ఇంకా పెరిగింది. సో దాన్ని పెరిగిన దాన్ని మనం ఏ విధంగా ఆదాయ వనరు పెంచుకోవాలే తప్ప మనం వేరే చేయలేం కదా. సో ఎక్కడ ఉద్యోగులు తొలగిస్తామని ఇంకోటి కానీ ఎక్కడ అది చాలా రాంగ్ వాయిస్, చాలా తప్పుడు వాయిస్. దాన్ని ఏ విధంగా వాళ్ళని అంటే వ్యర్థంగా ఉన్న చోట వాళ్ళని ఎక్కువగా అంటే పని భారాన్ని బట్టి ఆయా శాఖలకు అడ్జస్ట్ చేసుకునేటువంటి విధానాన్ని ఆలోచిద్దామనేటువంటి విషయాన్ని కొన్ని శాఖ అన్ని కాదది, కొన్ని శాఖలు ఎక్కువ పని ఉంటది, కొన్ని శాఖలో తక్కువ ఉంటుంది. ఎక్కడైనా అవసరం ఉందా అని అది కూడా ఉన్నతాధికారులు చర్చించి ఒక నిర్ణయం ఇంతవరకు ఏం తీసుకోలేదు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఎలా వాడాలి, ఎలా చేయాలనే దాని మీద మంత్రివర్గ ఉపసంఘంతో సహా వారికి పదోన్నతులు కల్పించాలి, వాళ్ళకి అనేక డిమాండ్స్ ఉన్నాయి, ఎలా వేయాలి, ఇవన్నీ కూడా చర్చించేదానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. వారు కూర్చొని ఎంతమంది అయితే సరిపోతుంది అనేది ఒక రీస్ట్రక్చరింగ్ లో ఆలోచన చేస్తామని మాత్రం మాకు చెప్పారు. కానీ ఇంతవరకు మాతో కూడా ఎలాంటి చర్చలు జరగలేదు. అంతే తప్పించి ఇది కేవలం ప్రభుత్వంలో ఎక్కడ పని ఉంది, ఎక్కడ వాడుకునేది అనేది ప్రభుత్వం ఇష్టం, మా సంబంధం లేదు. అది మేము వస్తాము, ప్రభుత్వం చేయించుకుంటుంది, ఇంతవరకే మా బాధ్యత. కాబట్టి మేము తప్పకుండా ఆ పని నెరవేర్చడానికి ఎక్కడ వేసినా చేసే బాధ్యత అయితే మాది. ప్రభుత్వాలు మారినా మీ ఉద్యమాలు అయితే మారట్లేదు అన్నదైతే నా అబ్జర్వేషన్. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మీకు అధికారంలోకి వచ్చే వరకు చెప్పిన మాటలు వచ్చిన తర్వాత అవి నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఐఆర్ కానివ్వండి, ఫిట్మెంట్ సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతిసారి మీరు ఉద్యమం చేస్తే తప్ప మీరు సాధించుకోలేని పరిస్థితి వస్తుంది. ఎందుకు అలాంటి సిచ్యువేషన్ అంటారు? వాటికి కారణాలుగా చూపించే అంశాల్లో ముఖ్యమైనది నేను చెప్పినట్టుగా రెవెన్యూ రిసీట్స్ వర్సెస్ శాలరీస్, ఇలాంటి పాయింట్స్ ఎప్పటికప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అంటే మీరు ఎంతకాలం ఇలా ప్రతిదానికి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుందంటారు? వాస్తవం సార్ ఇది. ఎందుకంటే ప్రభుత్వాలు ఎవరు వచ్చినా సహజంగానే ఉద్యోగులు ఏదో ఉద్యమాలకి ఆందోళన దాకెళ్లే పరిస్థితి గతంలో లేదండి. గతంలో ఏదో ఓన్లీ ఆ పిఆర్సీ టైంలో గౌరవ ముఖ్యమంత్రితో చర్చ చేసుకునే వాళ్ళం, దానికి పిఆర్సీ ఆలస్యం అవుతుందని గొడవ చేసే వాళ్ళం, అయిపోతా ఉండేది. కేవలం
ఈ తీవ్రమైనటువంటి రూపానికి వెళ్ళింది గత ప్రభుత్వ హయాంలోనే చాలా స్పష్టంగా. ఎందుకంటే ఈ రోజు 30,000 కోట్లు బకాయిలు పడ్డాయంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ పెండింగ్ బకాయిలు అలా కొనసాగుతూ వస్తున్నాయి. అలాగే రివర్స్ పిఆర్స్ అనేది మా చరిత్రలో తీసుకోలేదు. ఇస్తున్నటువంటి ఫిట్మెంట్ 27% అయితే 20% ఫిట్మెంట్ తీసుకున్నాం. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వస్తున్నటువంటి పెన్షన్ ని తగ్గించేసి తీసుకున్న చరిత్ర గాని, లేదా అప్పటి వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి 50% హైక్ ప్రతి పిఆర్సీ టైంలో పెంచేదాన్ని కేవలం 23% పెంచటం గాని, ఇలా అన్ని వర్గాలు కొద్దిగా నష్టపోయినటువంటి మాట వాస్తవం. దానికి కొంత బాధపడ్డాం. మా జీతభత్యాలు ఎప్పుడు ఏది కూడా మేము కోరుకున్నట్టు మాకు నచ్చినట్టు ఎవరు ఏదైతే ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమిస్తారు, ఆ కమిటీ అధికారులు నియమించినటువంటి కమిటీ అది. ఐఏఎస్ అధికారులు, సీనియర్స్ ఐఏఎస్ అధికారులు వేస్తారు. సో వాళ్ళు ఉన్నటువంటి జమా ఖర్చులు ఎంత అవుతుంది, ₹1 విలువ ఎంత, ఇవన్నీ లెక్కలేసి పక్కాగా చేసినటువంటి లెక్కల ప్రకారం మాకు జీతభత్యాలు పెంచుతారు. మరి అటువంటి నేపథ్యంలో మా యొక్క జీతభత్యాలు మరి ఏ ప్రభుత్వం వచ్చినా అంతవరకు అయితే పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు 30,000 కోట్ల బకాయిలు మళ్ళా ఎన్ని వేల కోట్లకి వెళ్తుందో తెలియదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 డిఏలు రావాల్సి ఉంటే 5వ డిఏకి వస్తుంది. 1 డిఏ ఇచ్చరికి అల్లాడిపోతా ఉన్నారు. అంటే వాళ్ళకి ఎక్కడికక్కడ ఆ ఖర్చుని మా మీద మా డబ్బులకు, ఇప్పుడు పోయిన ప్రభుత్వ హయాంలో మేము దాచుకున్న డబ్బులు కూడా వాడుకున్నదేనే కదా మా బాధ. మేము మా జీపీ మా అవసరాల కోసం ఇచ్చేటువంటి 1,000 కోట్లు కూడా వాడుకునేసరికి మీకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఉన్నటువంటి మా డిఏలు ఇవ్వటానికి కానీ, మా పిఆర్సీ సెటిల్ చేయడానికి కానీ, లేదా కనీసం ప్రభుత్వం రాగానే ఐఆర్ఐనా ప్రకటిస్తుంది, అది కూడా ఇంకా లేదు. సో ఇప్పుడే చర్చలు మొన్నే దీపావళి రోజున స్టార్ట్ చేసుకున్నాం. కొంత ముందుకొచ్చింది ప్రభుత్వం, 1 డిఏ ఇచ్చింది. మిగిలినవి మరి నేను అతి త్వరలో మీతో చర్చిస్తాను. కొద్దిగా నాకు వెసులుబాటు కల్పించండి. ఇది ప్రారంభం మాత్రమే. మనం మళ్ళా కలిసి ఉద్యోగులు మాకు ప్రభుత్వం రావడానికి ఎంతో సహకరించారు. తప్పకుండా మేము మీకు చేసంలో ఎక్కడ ఇన్కంజ్ వేయలేదు. గతంలో కూడా ఇదే ప్రభుత్వ అధినేత మరి మాకు 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఫస్ట్ టైం హైయెస్ట్ జీతాలు పెంచిన చరిత్ర కూడా ఉంది. కాబట్టి మీకు తప్పకుండా చేస్తానని నమ్మండి, కొద్దిగా టైం ఇవ్వండి నాకని చెప్పి అన్నారు. తప్పకుండా ఉద్యోగ సంఘాలుగా మేము కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి మాకు ఉంది కాబట్టే మేము కూడా వేచి చూస్తున్నాం. ఇప్పటికే అన్ని వర్గాలు నష్టపోయి ఉన్నాయి. 1,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే దారుణంగా వారు ఇస్తున్న వాళ్ళకి అప్పుడు దాకా వస్తున్న పెన్షన్ కూడా కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే కనీసం 10,000తో బతకలేని పరిస్థితులు. ఇలా అనేక సెక్టార్లు ఇబ్బంది పడుతున్నాయన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం. కొన్ని అంశాలు కూడా ఆర్థికేతర అంశాలు కూడా చాలా పరిష్కరించుకున్నాం మొన్న. మిగతాయి కూడా పరిష్కరించుకుంటామన్నటువంటి నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నాకు నమ్మకం ఉంది. ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి సార్? ఎందుకంటే శాలరీ డేట్కి సంబంధించి కూడా ఎవరికి వాళ్ళదైన వర్షం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ డిమాండ్స్ ఏంటి ఫైనల్గా, దాంతో క్లోజ్ చేద్దాం సార్. ప్రధానంగా జీతాలు 1వ తారీఖు ఇవ్వటం అనేది ఏ ప్రభుత్వమైనా సరే అది ప్రాథమిక లక్ష్యం, ప్రాథమిక బాధ్యత. అది ఒక ఫండమెంటల్ రైట్. జీతం 1వ తారీఖు మేము తీసుకోవటం అనేది దాన్ని ప్రభుత్వాలు గమనించాలని కోరుతున్నాం. గతంలో 20వ తారీఖు దాకా తీసుకునే వాళ్ళం గత ప్రభుత్వ హయాంలో. ఈరోజు 1వ తారీఖు స్టార్ట్ చేశారు, కానీ ఒక్కోసారి 2-3 తారీఖులు కూడా వెళ్తుంది. పర్వాలేదు, అంతవరకన్నా మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం. ప్రభుత్వాలకు ఎన్నో ఉంటాయి. ముందు సామాజిక పెన్షన్లు 1వ తారీఖు మాతోనే పేదలకు ఇప్పిస్తున్నారు, మేము సంతోషపడతాం. కానీ మా కుటుంబాలు కూడా బాగుండాలి. మేము మరి చిన్న కుటుంబాలే, జీతం మీదే కూలీతో బతికేటువంటి కుటుంబాలే. మీ మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వ్యాపారవేత్తలతో సమానం ఏం కాదు కదా. మేము కేవలం ఉద్యోగం చేసుకుంటే ఆ జీతం 1వ తారీఖు వస్తే గానీ మా వేతన కూడా తీరవు. లేదా పెన్షనర్ ఆ పెన్షన్ వస్తే తప్ప తను మళ్ళా బతికే పరిస్థితి లేదు, ఒక మందులు తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి జీతాలు 1వ తారీఖు ఇవ్వాలనేటువంటి స్పృహని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు మర్చిపోవద్దు. పెన్షన్ జీతాలు దయచేసి 1వ తారీఖు వేసే సాంప్రదాయాన్ని వెనక్కి నెట్టద్దు. ఈ నెల నిన్న రాత్రికి కంప్లీట్ గా జీతాలు వేయటం జరిగింది. సో మాకు సంతోషం ఏంటంటే ఇందులో పెన్షనర్లకు 2 రోజులు ముందే వేసినందుకు మాకు సంతోషపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి అప్పు కూడా పుట్టదు, ఎవరు ఇవ్వరు. కాబట్టి వాళ్ళకి వేయటం జరిగింది. దీన్ని కంటిన్యూగా 1వ తారీఖు వచ్చే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఇంకొద్దిగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తీసుకున్నారు ఈ ప్రభుత్వం. మాకు పర్వాలేదు,
ఇంకొద్దిగా చర్యలు తీసుకొని తేవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా మరి కొత్త ప్రభుత్వం వస్తే కొన్ని దశాబ్దాలకు వస్తున్న సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం మరి హయాంలో ఐఆర్ ప్రకటిస్తారని అనుకున్నాం, వారు ప్రకటించకుండానే వెళ్ళిపోయారు. మీరు ప్రకటిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. దయచేసి ఐఆర్ని, ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు కోల్పోయాం, పక్కన తెలంగాణ రాష్ట్రం ఐఆర్ పొందుతుంది ఉద్యోగులందరూ కూడా. కాబట్టి దయచేసి మేము పోల్చుకుంటాం, సహజంగానే విడిపోయిన రాష్ట్రం కాబట్టి ఐఆర్ ఎట్టి పరిస్థితుల్లో మరి రేపు పండగ సంక్రాంతి కూడా వస్తా ఉంది రాబోయే రోజుల్లో. కాబట్టి ఐఆర్ని మరి ప్రకటించే విధంగా పిఆర్సీని వీలెంత త్వరగా సెటిల్ చేస్తే ఉద్యోగులు ఇప్పటికే 3-4 సంవత్సరాలుగా నష్టపోతా ఉన్నారు. దయచేసి నష్టాన్ని చేయొద్దు, దాన్ని కాపాడాలని. అలాగే ఉన్న డిఏలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పెండింగ్ డిఏల్ని ఎప్పటికప్పుడు ఇస్తే వేల కోట్ల బకాయిలు అయిపోతే చివరికి చెల్లించకుండానే ప్రభుత్వాలు వెళ్ళిపోతాయన్న భయాందోళనలో ఉద్యోగులు ఉన్నారు. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రధానంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గత ప్రభుత్వాలు కోల్పోయినారు. దయచేసి వారికి ఆ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని ఇస్తూ ఎనికిపోయిందనే బాధ వాళ్ళ ఆవేదనలో ఉంది. దాదాపు 45 లక్షల మంది పెన్షనర్స్ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. కాబట్టి దాన్ని ఇవ్వాలని. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరి గతంలో 50% పెంచారు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 ఉన్నప్పుడు. కానీ గత ప్రభుత్వంలో కేవలం 23% పెంపుదలంటే వాళ్ళకి వచ్చి రాని జీతాలతో నరకయాతన పడుతున్నారు. కాబట్టి అవుట్ సోర్సింగ్లు ఈరోజు 3 లక్షల పైచిలకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. దయచేసి వారి యొక్క జీతభత్యాలని మరి పునరాలోచన చేసి పెంచి మరి తక్షణం ఆదుకోవాలని చెప్పి మిగిలిన సమస్యలన్నీ ఎప్పటికప్పుడు మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సమస్యలను చర్చిస్తాం. కానీ ఈ ప్రధాన అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మొత్తం ఓవరాల్గా ఏం జరిగిందన్న ప్రతి ఒక్కదాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం రీఆర్గనైజ్ చేస్తున్నాము అంటే దాని మీనింగ్ ఉద్యోగాలు తొలగిస్తున్నాము అన్న అంశం కాదు అన్నది ఆ విషయంపైన అయితే క్లారిటీ ఉంది. కాబట్టి ఉద్యోగులు నిజంగానే గుబులు పడాల్సిన అవసరం అయితే లేదు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు ఖచ్చితంగా మెరుగైన ఫెసిలిటీసే మాకు అందుతున్నాయి. కాబట్టి అది అలానే కంటిన్యూ చేయాలి. అలాగే 1వ తారీఖు జీతం వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే కోరుకుంటున్నారు.